ప్రైజ్ ద లార్డ్. క్రీస్తులోనికి మారుట అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఎపిసోడ్ 3కి మీ అందరికీ స్వాగతం. బాగున్నారా? దేవుని కృపను బట్టి మేము మా కుటుంబము బాగున్నాం. ఈరోజు మనం ధ్యానం చేసే ఈ 3వ ఎపిసోడ్ మన జీవితాలని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 మనం బాగా నేర్చుకున్నాం. దేవుని యొక్క లక్షణమైన ప్రేమ గురించి మరియు దేవునిలోకి క్రీస్తులోనికి మారడం అంటే మన పాపాలని దేవుని యొద్ద విడిచిపెట్టి ఆయనే సొంత రక్షకుడిగా అంగీకరించడమే క్రీస్తులోనికి మారుట అని మనం ధ్యానం చేశాం. ఈరోజు ఒక అడుగు ఒక మెట్టు పైకి ఎక్కుదాం. ఈరోజు మనం నేర్చుకునే అంశం సమస్త మానవాళికి చెందినది. దేవుడు బోధనలో, యేసుక్రీస్తు యొక్క బోధనలో ఈ లక్షణం చాలా ప్రభావితం చేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో ఇలా ఉంటుంది. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రములు అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుటకును తాను కట్టుకొని ఉన్న తువ్వాలతో తుడుచుటకును మొదలుపెట్టాను. ఒకటి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని ఆయన ఎరుగుదురు, ఆయనను తన శిష్యుల పాదాలు కడగడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఒకసారి చరిత్రలోకి వెళ్ళగలిగితే ఆ సమయంలో కాళ్ళు కడగడం అనేది బానిసలు చేసేవాళ్ళు. తగ్గింపు జీవితం కలిగి ఒక యజమానునికి లోబడి ఉన్న వాళ్ళు మాత్రమే అలా కాళ్ళు కడిగేవారు. కానీ ఆలోచించండి, సమస్త లోకానికి యజమానుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువు అక్కడి ఉన్న శిష్యుల పాదాలు కడుగుతున్నారు. ఆలోచించండి, శిష్యులు దేవుణ్ణి పిలుచుకున్నారా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు శిష్యులను పిలుచుకున్నాడా? యేసుక్రీస్తు ప్రభుయే కదా. మరి శిష్యులు కదా ఈయన పాదాలు కడగాలి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆయన పాదాలు కడుగుతున్నారు. వారి యొక్క పాదాలు కడుగుతున్నారంటే దాని యొక్క అర్థం యేసుక్రీస్తు యొక్క తగ్గింపు జీవితం మనకేంటో అర్థమవుతుంది. యేసు ప్రభు వారు చేసిన బోధన అన్నిటిలో ఆయన యొక్క తగ్గింపు యొక్క జీవితం యొక్క లక్షణాన్ని ఆయన హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు కూడా ప్రభువా వీళ్ళకేం తెలియదయ్యా, వీళ్ళని క్షమించయ్యా అని అనగలిగాడు. నీవు నేను అనగలమా? యేసు ప్రభువుని కొట్టినట్లుగా మనల్ని ఎవరినైనా కొట్టారనుకోండి, ఎవరైనా మీ ఇంటికి వచ్చి నీవు చేయని తప్పుకి నిన్ను తిడితే నీవు ఊరుకుంటావా? లేదు కదా. మరి యేసుక్రీస్తు ప్రభు చెయ్యని తప్పుకు అనేక మంది ఆయనను శిక్షిస్తున్నా, అనేక మంది ఆయనను కొడుతున్నా ఆయన ఒక్క మాటైనా అనలేదే. ఎందుకంత తగ్గింపు జీవితం? ఆయన దేవుని కుమారుడు కదా. ప్రభువా నేను తట్టుకోలేకపోతున్నాను, వీళ్ళందరినీ శిక్షించు ప్రభువా అని అన్నాడే అనుకోండి, దేవుడు ఆ ప్రార్థన వినకుండా ఉంటాడా? కానీ ఎందుకని యేసుక్రీస్తు ప్రభువు ఆ సమయంలో మాట్లాడకుండా ఉన్నాడు? ఎందుకని యేసుక్రీస్తు ప్రభువు ఆయన యొక్క శిష్యుల యొక్క పాదాలు పట్టుకున్నాడు? ఎందుకంటే ఈయన మనకి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని చూపాలని ఇష్టపడుతున్నాడు. అదే తగ్గింపు జీవితం. ఈ లోకంలో చాలా మందికి తగ్గింపు జీవితం ఉండదు. ఎవరైనా ఒక్క మాట అంటే తిరిగి 100 మాటలు అనేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కానీ ఈ క్రీస్తులోనికి మారుట అనే ఈ కార్యక్రమం ద్వారా మీకు ఏమి తెలియచేయాలనుకుంటున్నానంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఎంత తగ్గింపు మనసు కలిగి ఉన్నారో నీవు నేను అంతే తగ్గింపు మనసు కలిగి ఉండాలని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇక్కడ పేతురు అంటా ఉంటాడు, ప్రభువా నీవు నా పాదాలు కడగడం ఏంటి, ఆగవయ్యా అని అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఇలా అంటారు, ఒకవేళ నేను గాని నీ పాదాలు కడగకపోతే నీవు నాతో పరలోకం రాలేవు, నీవు నాతో పాలు పంచుకోలేవంటాడు ఆయన. ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభులు వారే అంత తగ్గించుకొని సీమోను పేతురు ఒక జాలరు అయిన పాదాలు పట్టుకున్నాడే. మరి నా యొక్క పరపతి ఎంత? నీకున్న ఆస్తి, నాకున్న ఆస్తిని బట్టి అనేక మంది పట్ల మనం పెత్తనం చలాయిస్తూ ఉంటామే. మనం పని చేసుకునే చోట, నీవు పని చేసుకునే చోట అనేక మంది నీ సహాయం కోరి వస్తారు. ఆ సమయంలో నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? తగ్గింపు మనసు కలిగి ఉండగలుగుతున్నావా?
దేవునిలోకి మారడం అంటే బాప్తీసం తీసుకున్న తర్వాత బైబిల్ చదివి ప్రార్థన చేస్తే సరిపోదు. ఈ బైబిల్లో ఏం రాయబడి ఉన్నదో నీవు నేను గుర్తించాలి. ఈ బైబిల్లో యేసుక్రీస్తు యొక్క జీవితం చదివినప్పుడు ఆయన యొక్క గుణ లక్షణాలు మనకి బాగుగా అర్థమవుతుంది. అందులో మొదటి ప్రేమ అని మనం గ్రహించాం. రెండవదిగా ఆయన యొక్క తగ్గింపు జీవితం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలాన నీతో చెప్పాలనుకున్న మాట, దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట, తగ్గింపు జీవితం కలిగి ఉండండి, మనమందరం పరలోకం ఖచ్చితంగా వెళ్తాం. చిన్న ప్రార్థన. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాలాన మాతో మరొకసారి మాట్లాడిన దేవా నీకు వందనాలు. నిన్ను అనుసరించడం లేక క్రీస్తులోనికి మారడం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టినప్పుడు నీ యొక్క లక్షణాల ద్వారా మమ్మల్ని నింపుతున్నందుకు నీకు వందనాలు. ఈరోజు నీ యొక్క మరొక లక్షణాన్ని మేము తెలుసుకున్నాం ప్రభా, అది తగ్గింపు జీవితం. కాబట్టి నీవు నీ శిష్యుల పాదాలు పట్టుకొని ఎలా అయితే కడుగగలిగావో మేము కూడా మా జీవితంలో తగ్గింపు జీవితం కలిగి అయ్యా మేము తగ్గింపబడినప్పుడు నీవు హెచ్చింపబడతావు అని మీరు మాట్లాడినట్లుగా పరలోకంలో నీ ఎదుట మేము అయ్యా నిన్ను మహిమపరచుటకు మమ్మల్ని తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజంతా మీరు కాపాడండి. మా రాకపోకలి యందు మీ దేవదూతలను కాపుదల ఉంచమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తులోనికి మారుట అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీలో మీ ఆత్మీయ స్థితికి ఏదైనా ఎదుగుదల కనిపించినట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించండి. మేము మీకు మరింత సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్.